ఆయన ఒక్కడిని ఓడించడానికి చాలా పెద్దగా ప్లాన్ చేశారు. బాహుబలి సెట్ వేసినంత పకడ్బందీగా ప్లాన్ చేశారట. అదేదో సినిమాలో రజనీకాంత్ అంటాడు కదా, నాన్న సింహం సింగిల్గా వస్తుంది అని. అలా ఉంది ఇప్పుడు పిఠాపురంలో పరిస్థితి. ఇంతకీ ఆ ఒక్క మగాడు ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జనరల్గా ఉప ఎన్నికలు వేరు, 5 ఏళ్లకి ఒకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికలు వేరు. ఉప ఎన్నికలు వస్తే ఏ అధికార పార్టీ అయినా రెచ్చిపోతుంది. శక్తులన్నింటినీ అక్కడ ప్రదర్శిస్తుంది. సర్వశక్తులు ఒడ్డుతుంది. గెలుపు కోసం ఎంతో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేసేది కూడా అదే. టీడీపీ ప్రభుత్వ హయాంలో నంద్యాల ఉప ఎన్నికల్లో ఆ పార్టీనే గెలిచింది. నిన్న కాక మొన్న తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం వైసీపీ సులువుగా గెలిచేసింది. అక్కడ పార్టీ పరిశీలకులు కానీ బాధ్యులు కానీ ఆ రేంజ్లో పనిచేస్తారు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అది ఏమాత్రం కుదిరే పని కాదు. ఎవరి నియోజకవర్గం వారు చూసుకోవాల్సిందే. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఇదే జరుగుతుంది. జనసేన అధినేత పవన్ పోటీ చేస్తుండడంతో ఆయనపై మహిళా అభ్యర్థిని పెట్టాలని జగన్ డిసైడ్ అయ్యారు. అందుకే వంగ గీతను బరిలో దింపారు. అయితే అభ్యర్థిని ప్రకటించిన వరకు ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేకుండా పోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటు పార్టీ శ్రేణులు కూడా వంగ గీతను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పెడెం దొరబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఈసారి ఆయన్ను సీఎం జగన్ తప్పించారు. దీంతో దొరబాబు జనసేన పార్టీలో చేరతారని అప్పట్లో బాగానే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. అయితే దొరబాబును తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకున్న జగన్ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మంచిగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పిఠాపురంలో ఎలాగైనా వంగ గీత గెలవాలని బాధ్యతలు అప్పగించారు. ఈ డీల్ను దొరబాబు కూడా యాక్సెప్ట్ చేశారు. వంగ గీతతో కలిసి ప్రచారం కూడా చేశారు. అయితే రాను రాను దొరబాబు కనిపించకుండా పోతున్నారు. అదే సమయంలో దొరబాబు అనుచరులు పెద్ద ఎత్తున జనసేనలో చేరుతున్నారు. దొరబాబు దగ్గరగా ఉండి వైసీపీ శ్రేణులను జనసేనలో చేర్చుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. జనసేనాని ఎలాగైనా ఓడించాలని కక్షతో కాపు ఉద్యమ నేత ముద్రగడను పిలిపించారు సీఎం జగన్. ఆయన ద్వారా కాపు నేతలందరినీ వైసీపీ సైడ్ తిప్పించుకునేలా ప్లాన్లు వేశారు. అందులో భాగంగానే పిఠాపురం జనసేన ఇన్ఛార్జిని వైసీపీలో దగ్గరుండి చేర్పించారు. గత ఎన్నికల్లో ఆమెకు 28,000కు పైగా ఓట్లు పడ్డాయి. కానీ ఎన్నికల తర్వాత ఆవిడ అంత యాక్టివ్గా లేరు. కానీ పవన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా శేష్ కుమారిని వైసీపీలో చేర్పించారు. అనుకున్నంతగా ఆవిడ ప్రభావం చూపలేదు. అటు జగన్ మిథున్ రెడ్డిని పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తగా నియమించారు. కానీ ఆయన రాజంపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతుండడంతో మిథున్ రెడ్డి క్షణం తీరిక లేకుండా గడపాల్సి వస్తుంది. దీంతో పిఠాపురంలో సమన్వయం చేసేవారు లేకపోతున్నారు. వంగ గీత సాక్షి మీడియా ప్రతినిధులతో కొద్దిపాటి హడావిడి చేస్తున్నారు. ప్రచారం విషయంలో సైతం పెద్దగా ఖర్చు చేయడం లేదని సొంత పార్టీ శ్రేణులే కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే పిఠాపురంలో జరుగుతున్న వ్యవహారంలో వైసీపీ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. పవన్ చెబుతున్నట్లు 1,00,000 మెజారిటీ కాకుండా రఘురామకృష్ణరాజు చెబుతున్నట్లు 60,000కు పైగా మెజారిటీ మార్కు దాటే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 Vibes.